చిదానందం సాధువర్యం సనాతనం సద్వేదాంత ప్రవక్తారం సదా స్వాంతే స్మరామ్యహం. డెబ్బయో పేజీలో రెండవది బహిష్ప్రజ్ఞ. ఇక్కడ వాళ్ళు గుర్తుపడదు చేతికి బహిష్ప్రజ్ఞ బాహ్య ప్రజ్ఞ కలవాడు అనగా ఇంద్రియజన్య జ్ఞానం కలవాడు. అవిద్య వలన కలిగిన ఇతని జ్ఞానము బాహ్య విషయములనే విషయీకరించును కానీ తన వైపు ప్రసరింపదు. కనుక విశ్వనకు బహిష్ప్రజ్ఞ అను పేరు కలిగింది. స్వప్నము మన దేహమున సంభవించును అను జాగ్రత్త దృష్టిచే మెలకువ యందలి ఆత్మను బహిష్ప్రజ్ఞ అని శృతి వచించెను. బహిష్ప్రజ్ఞ అంటే బాహ్యమైన ప్రజ్ఞ కలిగినటువంటి వాడు అని అర్థం అంటారు. ప్రజ్ఞ అంటే ఎరుక. ఈ ఎరుకయే అవస్థారూపంగాను జగద్రూపంగాను ప్రతి వస్తు రూపంగాను కనిపిస్తూ ఉంది అని వేదాంత శాస్త్రం యొక్క తాత్పర్యం. తెలివి, దీన్నే ప్రజ్ఞ అని ప్రజ్ఞానం అని ఇట్లంతా కూడా పిలుస్తారు. సుషుప్తిలో కేవలం శుద్ధమైనటువంటి ఈ ఎరుక ఉంటుందని ఉపనిషత్తు ప్రజ్ఞాన ఘన ఏవ అంటుంది. చూడండి, సుషుప్తిలో ఏ ప్రజ్ఞాన ఘన స్థితి ఉంటుందో అదే జాగ్రత్త అవస్థగాను అందలి పాంచభౌతికమైనటువంటి ప్రపంచంగాను సకల జీవ నిర్జీవ రాశులుగాను అంతా అదే వ్యక్తమవుతూ ఉండేది. అన్నప్పుడు ప్రపంచంలో మనకు కనిపిస్తున్నటువంటి ప్రతి వస్తువు ప్రజ్ఞానమే. ప్రతి వస్తువు కూడా తెలివి యొక్క రూపమే. తెలివి అంటే ఎరుక, జ్ఞానం, చైతన్యం అంటారే. ఈ చైతన్యం కానటువంటి వస్తువే లేదు, సమస్తము చైతన్యమే. చైతన్యం వినా కించిన్నాస్తి. చూడండి, ఇది చాలా ముఖ్యమైనటువంటి మాట. అంటే కేవలం ఎరుకగా ఉన్నటువంటి స్థితి సుషుప్తి. అక్కడి నుంచే ఇదిగో ఈ జాగ్రత్త అవస్థ, అందలి ప్రపంచము, సకల జీవ నిర్జీవ రాశులు ఇదంతా కనిపిస్తుంది. అంటే ఇక్కడ మనకేమనిపిస్తుంది, ఈ వస్తువుల్లో కొన్ని జడ వస్తువులు, కొన్ని చైతన్య వస్తువులు అనిపిస్తుంది కదా. ఇట్లా లేదు. వాస్తవానికి చైతన్యము తప్ప వేరేదేమీ ఉండదు. అద్దంలో ప్రతిబింబము అనే విషయం ఇక్కడ తీసుకోవటం లేదు. ఎందుకంటే అద్దంలో ప్రతిబింబము అంటే జీవుని గురించి మాట్లాడేటప్పుడు ప్రతిబింబవాదమా, అవచ్ఛేదవాదమా, వివర్తవాదమా, ఈ వాదాలు తీసుకుంటారు. కానీ కేవల జ్ఞానమే జగత్తంతా కూడా, జగత్తంతా కేవల చైతన్యమే అని తీసుకున్నప్పుడు ఇక్కడ ఏ దృష్టాంతాలు, ఏ అద్దము, ఛాయ ఏమీ లేదు. అంటే మనకు కనిపిస్తుండే వినిపిస్తుండే సమస్త జగత్తు కూడా చైతన్యం తప్ప మరేదేమి కాదు, కేవల ప్రజ్ఞ. కాకపోతే ఇక్కడ ఏమైపోతుంది అంటే సుషుప్త స్థితిలో తానుగా ఉన్నటువంటి స్థితిలో ఏ చైతన్యమే సామాన్యంగా ఉండిపోయిందో అక్కడి నుంచే బయలువెడలినటువంటి ఈ మొత్తం జాగ్రత్త అవస్థ, పంచభూతాలు, దేశకాలాలు, స్థావర జంగమాత్మకమైనటువంటి సకల వస్తువులు ఇవన్నీ ఏమున్నాయో ఇవన్నీ కూడా కొన్ని జడంగాను, కొన్ని చైతన్యము ఉన్నట్లుగాను, కొంతసేపు లేనట్లుగాను ఇట్లంతా కనిపిస్తున్నాయి. ఎందుకు ఇట్లా కనిపిస్తాయి అంటే మనం చూస్తూ ఉన్నటువంటి స్థానంలో లేదా మనకు
ఉన్నటువంటి ఉపాధుల యొక్క నిమిత్తమున అవట్ల కనిపిస్తుంది. ఈ ప్రజ్ఞానాన్ని లేదా ఈ ప్రజ్ఞనే మన శాస్త్రాలు ముఖ్యంగా బ్రహ్మం అని చెప్తున్నాయి. ప్రజ్ఞానం బ్రహ్మ అని ఐతరేయోపనిషత్తు ఋగ్వేదంలో ఈ ప్రజ్ఞానాన్నే బ్రహ్మం చెప్తాండి. ఈ సమస్తము ఓంకారమే, సమస్తము బ్రహ్మమే, సమస్తము ప్రజ్ఞానమే, ఇదంతా సత్యం జ్ఞానం అనంతమే, ఇదంతా విజ్ఞానం ఆనందమే నేను చెప్తా ఉన్నాయో ఇదంతా కూడా ఒక తత్వాన్నే అట్లా చెప్తా. చైతన్య ప్రవాహం. ప్రతి వస్తువు నీవేం చూస్తుందో మట్టి ముద్ద కాదు, అది చైతన్యం. ఈ చైతన్యము సుషుప్తిలో అఖండంగా పూర్ణంగా ఉన్నటువంటి చైతన్యం ఇక్కడ విడివిడిగా ఉన్నట్టు అనిపిస్తుంది, కానీ విడివిడిగా లేదది. అట్లా లేదని చెప్పటమే ఉపనిషత్తు ప్రారంభంలోనే పూర్ణమదః పూర్ణమిదం అంటుంది. సుషుప్త స్థితిలో ఏది పూర్ణంగా ఉండిందో చైతన్యమో ఇప్పుడు కూడా అది పూర్ణమే. నీకేమనిపిస్తుంది? అంతా ఇది పరిచ్ఛిన్నంగా, ఇది ఇంత ఉంది అది అంత ఉంది అనిపిస్తుంది. ఈ శరీరం ఇంత ఉంది, ఈ వస్తువు ఇంత ఉంది, ఇదిగో ఇదంతా ఇంత. ఇది నీవు ఉపయోగిస్తున్నటువంటి ఏవేవి చూడటానికి పెట్టుకున్నటువంటి ఇంద్రియాలు ఇవన్నీ ఉన్నాయో వీటి నిమిత్తంగా అవి పరిచ్ఛిన్నంగా నీకు కనిపిస్తున్నాయి తప్ప నిజానికి ప్రతి వస్తువు, ప్రతి విషయము, ప్రతి వ్యక్తి అన్నీ కూడా చైతన్యమే, పూర్ణమే. ఆ చైతన్యాన్ని గుర్తించడానికి ఎట్లా గుర్తించాలి నువ్వు అంటే దీంట్లో దేనైనా పూర్ణంగా చూడు, అదే నీకు సత్యానికి తెలుపుతుంది. అంతే. భూతేషు భూతేషు విచిత్య ధీరాః ప్రేత్యాస్మాల్లోకాదమృతా భవంతి కేనోపనిషత్తు ఉంటుంది. ప్రతి వస్తువును గమనించు, ఎందుకంటే ప్రతి వస్తువు పరిపూర్ణమైన చైతన్యమే, అది ఇంకేమో కాదు. నీకు ఏది జడ వస్తువు అనిపిస్తూ ఉందో లేదా ఒక రాయి జడ వస్తువు అనిపిస్తూ ఉందో ప్రతి వస్తువు కూడా చైతన్యం యొక్క గట్టిది, అది పూర్ణ చైతన్యం. ఈ సత్యం అర్థం కావటానికి వీడు లోపల నుంచి చింతన చేసుకుంటూ రావాల్సి వస్తుంది. లోపల అనే శబ్దానికి అర్థమేమి అంటే మన అనుభవంలో ఏ సత్యం ఉందో దాన్ని చింతన చేయాలి. సుషుప్త స్థితి అంటున్నామే అంటే మొత్తం ప్రపంచం కంటే లోపల వెనక ఉండేది అవస్థ, దానికంటే వెనక లోపల ఉండేది తాను అని చెప్పుకుంటాం కదా. దీన్ని లోపల అనేది, లోపల అంటే శరీరం లోపల అర్థం కాదు. సుషుప్త స్థితియే ఒక చైతన్యము, అది కొంచెం బహిర్ముఖమైతే దాన్ని జాగ్రత్త అవస్థ అంటాము. అది చైతన్యమే. ఈ జాగ్రత్త అవస్థలో ఇంకొంచెం స్థూలమైతే ఇదిగో ప్రపంచము అంటాం, ఇంకా స్థూలమైతే ఇదిగో ఈ శరీరము, ఇంద్రియాలు, మనస్సు అంటాం. నీవేం చెప్పుకున్నా ఇవన్నీ కూడా చైతన్యమే ఈ బహిర్ముఖంగా కనిపిస్తాయి. నీవు అంతర్ముఖమయ్యే కొద్దీ కూడా కేవల చైతన్యం సామాన్య వైపుకు పోతుంది. ఇవన్నీ విశేషాలు. ఇదిగో అది సామాన్యం సుషుప్త స్థితి. ఇట్లా చైతన్యాన్ని అనుసరించుకునే గమనిస్తూ ఉండాలి. ప్రతి వస్తువు నీవు ఏదైతే చూస్తున్నావో వింటున్నావో ఇదంతా కూడా చైతన్యం యొక్క ఒక ప్రతీతి అంతే. దీంట్లో జడము అనే శబ్దానికి అవకాశం కూడా లేదు, అంత చైతన్యమే. చైతన్యమునందే ఈ జగత్తు, ఈ అవస్థ ఇవన్నీ కూడా పుట్టి చైతన్యమునందే ఉంటూ చైతన్యమునందే లయమైపోతుంది. అన్నప్పుడు అంతా చైతన్యమే అని అర్థం, అంతే, ఇంకేమీ కాదు. చైతన్యమునందే పుట్టి ఉంటూ లయమయ్యేది అన్న ఒకటే. పుట్టేటప్పుడు, ఉండేటప్పుడు, లయమయ్యేటప్పుడు అవి చైతన్య స్వరూపాలే, ఇంకేమో కాదు. నీటి బుడగ సముద్రం నుంచే పుట్టి సముద్రం మీదే ఉంటూ సముద్రం అందే కరిగిపోతుంది అంటే అది దాని యొక్క నిజస్వరూపం సముద్రమే, అంతే అర్థం, ఇంకేమీ కాదు. కాకపోతే మనకు చైతన్యము అంటే ఎరుక అనేది ఈ శరీరంలో ఎక్కడో ఉన్నట్టు అనిపిస్తుంది. తెలివి అక్కడెక్కడ ఉన్నట్లేమనిపించదు ఎప్పుడు కూడా ఎవరికి, ఇక్కడ ఉంది అనిపిస్తుంది. దేహము చైతన్యంగా ఉంది, ఇంద్రియాలు చైతన్యంగా ఉన్నాయి, ఇదిగో మనస్సు చైతన్యంగా ఉంది, ఇటు చెప్పుకుంటాం చూడండి.
అంటే ఎరుక ఎప్పుడు కూడా బయట కనిపించదు, నీలోనే కనిపిస్తుంది. ఇంకా స్పష్టంగా చూడొచ్చు. నీవు అన్ని వస్తువుల్లోనూ చైతన్యాన్ని గమనించటం కంటే నిన్ను నీవు గమనించుకుంటే ఇంకా స్పష్టంగా అర్థమవుతుంది. నీలో చైతన్యాన్ని గుర్తించిన తర్వాత ఇప్పుడు చూడు అంత చైతన్యమే నీకు స్పష్టమైపోతుంది. అంటే ఈ దేహము, ఈ ఇంద్రియాలు, ఈ మనసుని, ఈ సంఘాతం ఉందే, ఇది మనకు లభించినటువంటి ఒక వరం, భగవత్ వరప్రసాదం ఇది. ఎందుకంటే దీంట్లో నీవు చైతన్యాన్ని గుర్తించగలిగితే సమస్తము చైతన్యమే నిశ్చయమైపోతుంది. ఎందుకంటే చైతన్యాన్ని నీవు గుర్తించడానికి అది నీకు ఇట్లా చోట ఉంది అని అర్థం కావాలి కదా. ప్రారంభంలోనైనా అది బయట చైతన్యంగా ఉంది అనిపిస్తుంది, అన్ని జడమే కనిపిస్తుంది. నీకు కనిపిస్తా ఉంటే ప్రతి వస్తువు జడ పదార్థమే. ఇక్కడ ఎక్కడ తెలివి ఉంది దానికి? నీవు ఊహించాలా ఆ మనిషిలో చైతన్యం ఉంది, ఊహిస్తున్నవే కానీ ఆ చైతన్యం నీకేమన్నా అర్థమవుతా ఉందా? అర్థం కావటం లేదు. ఒక వ్యక్తిలో చైతన్యం ఉంది అని ఎట్లా ఊహిస్తావు? ఆ వ్యక్తి కదులుతూ ఉంటే చైతన్యం అని అర్థం కాదు. కదులుతూ ఉన్నాడు అంటే ప్రాణం ఉందని అర్థం, అంతే. అంతేగాని చైతన్యం అంటే ఎరుక, తెలివి నీకెక్కడ తెలుస్తుంది? తెలివి ఎప్పుడు కూడా ఉందని గుర్తుపట్టడానికి సాధ్యం కాదు. నీవు కల్పన చేయొచ్చు, వాడు నడుస్తున్నాడు, మాట్లాడుతున్నాడు అంటే ఇది తెలివి ఉంది అక్కడ. కానీ తెలివి విశేషంగా నీకు అర్థమవుతా అంటే నీలోనే. అందుకే మన శాస్త్రాలు నీలోనే అంతర్ముఖమై చూస్తూ పో, ఇది నీకు ఇంకా స్పష్టంగా అర్థమవుతున్నది. ఏం ప్రపంచం కనిపిస్తూ ఉందో ఈ ప్రపంచమంతా కూడా చైతన్యమే. ఇదంతా కూడా దీని యొక్క నిజస్థితిని గమనిస్తూ పోయే కొద్దీ నీకు అర్థమవుతుంది మొత్తం ప్రపంచము అంటే శబ్ద, స్పర్శ, రూప, రస, గంధ, ఇదే ప్రపంచం. ఇవన్నీ ఇంద్రియ రూప చైతన్యం కంటే వేరుగా లేవు. ఎందుకంటే ఇది శబ్దము, ఇవన్నీ స్పర్శలు, ఇవి రూపాలు, రసాలు, గంధాలు అని నీకెట్ట తెలుస్తూ ఉంది అంటే ఇంద్రియాల వల్లే తెలుస్తుండే. అంటే మొత్తం విషయ ప్రపంచాన్నంతా కూడా, విషయ ప్రపంచ రూప చైతన్యాన్నంతా కూడా ఇంద్రియ రూప చైతన్యం తనలో పట్టుకొని నిలబడింది అని అర్థం. స్థూల దృష్టికి ఇది ప్రపంచంగా, విషయ ప్రపంచంగా కనిపిస్తూ ఉన్నా ఇది కొంచెం అంతర్ముఖమై చూస్తే ఇదంతా ఇంద్రియ రూప చైతన్యమే. ఆ ఇంద్రియ రూప చైతన్యాన్ని ఇంకా లోతుగా గమనిస్తే అది మనోరూప చైతన్యమే. మనోరూప చైతన్యాన్ని ఇంకా లోతుగా గమనిస్తే అది కేవలం సాక్షి రూప చైతన్యం. అంటే సాక్షి రూప చైతన్యమే మనోరూప చైతన్యంగాను, ఇంద్రియ రూప చైతన్యంగాను, విషయరూప చైతన్యంగాను ఇట్లా బహిర్ముఖమై కనిపిస్తుంది. నీ దాన్ని గుర్తించటం కూడా ఇట్లే పోవాల. విషయేభ్య ప్రతిసంహృత్య చేతస ఆత్మన్యవస్థానం అధ్యాత్మయోగ అని శంకరాచార్యులు చెప్తారు. చూడండి, అధ్యాత్మయోగ అంటే ఇదే, లోపలికి వెళ్తూ పోవటం. విషయ ప్రపంచాన్ని గమనిస్తూ పోతే ఇవన్నీ కూడా ఇంద్రియ రూప చైతన్యాన్ని వీడి అవి లేవు. నీకేం మనుషులు కనిపిస్తున్నారో వాళ్ళకి ఇంద్రియాలు ఉన్నాయి అనిపిస్తూ ఉందో ఇవన్నీ కూడా నీకు రూపాలే కదా కనిపిస్తూ ఉండేది. ఆ రూపాలు నీ నేత్రియంద్రియ రూప చైతన్యాన్ని వీడి లేవు. ఆ రూపాలన్నీ కూడా అంటే విషయ ప్రపంచం ఎంత పెద్దగా ఉన్నా ఇదంతా ఇంద్రియ రూప చైతన్యంలో ఏకమైపోతుంది. దీన్ని ఎట్లా చింతన చేయాలా అంటే నేనట్టు చెప్పుకున్నట్లు ఒక ప్యాంట్ అని చూస్తాం కదా, ప్యాంటును నీవు పరిశీలించే కొద్దీ అది ఒక వస్త్రం అంతే. దాన్ని ఇంకా పరిశీలిస్తే అవి నూలు, దారాలు. ఇంకా లోతుగా పరిశీలిస్తే అది పత్తి అంతే. అంటే పత్తి అనేదే సత్యం. ఇప్పుడు ఈ ప్యాంటుగా కనిపిస్తున్నప్పుడు కూడా అది పత్తియే. అట్లే ఇక్కడ కూడా ప్రపంచంగా నీకు ఏం కనిపిస్తూ ఉందో ఈ ప్రపంచమంతా కూడా ఒక ప్యాంటుగా, అంటే అర్థమేమి, నీకు ప్రపంచంగా కనిపిస్తున్నప్పుడు కూడా అది చైతన్యమే, అది ప్రజ్ఞయే.
దాన్ని కొంచెం నీవు లోతుగా విశాల దృష్టితో పరిశీలించే కొద్దీ అక్కడ నీకు అర్థమవుతుంది ఇదంతా కూడా ఇంద్రియ రూప చైతన్యం అంతే. ఇంకా లోతుకు వెళ్ళి విశాల దృష్టితో పరిశీలించి చూడు, ఇది మనోరూప చైతన్యం అంతే. నీకేం జగత్ కనిపిస్తూ ఉందో అది నీ మనసులోనే కనిపిస్తా. మనస్సు ఉంటే నీకు ఇంద్రియ రూప చైతన్యము విషయ రూప చైతన్యము ఉంది, మనసు లేదంటే లేదు. అది సుషుప్తిలో మనస్సు కనిపించలేదు, నీకు ఇంద్రియ రూప చైతన్యము కనిపించలేదు, ప్రపంచము కనిపించలేదు, లేదు అంతే. ఇంకా లోతుగా గమనిస్తే కేవలం సుషుప్తిలో ఎట్లా సామాన్య చైతన్య స్థితి ఉండిందో అదే. అంటే ఒకే చైతన్యాన్ని గమనిస్తూ ఉండేది. ఇక్కడ ఏం కనిపిస్తూ ఉందో సుషుప్త స్థితి ఏముందో ఇప్పటికీ అదే ఉండేది అంతా. దీన్ని గుర్తించటానికే నీవు వివేకంతో ప్రయత్నిస్తూ ఉండాలి. ప్రపంచంలో ఏ వస్తువు కనిపించినా ఇప్పుడు తన తెలివిని వీడి, లేదా తన తెలివి అన్న ఒకటే తానే తెలివి అన్న ఒకటి, తనను వీడి ప్రపంచము కానీ ఇంద్రియాలు కానీ మనస్సు కానీ ఇవేం లేవు, అంతా తానే. తన స్థితి ప్రజ్ఞాన ఘనం, చైతన్యం యొక్క గట్టి అని రాస్తారు. అంటే ప్రతి కణము కూడా చైతన్యమైన కణము కూడా చైతన్యం. బాహ్య అంతర ఇంతే తేడా వస్తుంది. బాహ్య దృష్టికి ప్యాంటు, కొంచెం అంతర్దృష్టికి అది ఒక వస్త్రం, ఇంకొంచెం అంతర్దృష్టికి చూడండి ఇట్లే పోవాలి వాడు నూలు పోగులు, ఇంకొంచెం అంతర్దృష్టికి పత్తి, ఇంకా పోలేవు, అక్కడికి ఆగిపోతుంది. ఎందుకంటే అది ఒక నిజస్థితిని నీవు రీచ్ అవుతున్నావు అంతే. అట్లని ఇక్కడ కూడా అంతే. నీవెంతవరకు పోగలవు అంటే సుషుప్తి వరకు పోగలను అంతే, దాన్ని దాటి ఇంకేం చేస్తావు. ఆ సుషుప్త స్థితి అనే పేరు కూడా నీవు బయట నుంచి పేరు పెట్టిండేదే. నీ నిజస్థితి అది సుషుప్త స్థితి అని అనిపించడం లేదు, అదే తురియం. నాలుగవది పత్తియే నాలుగవది అంతే, ఇంకేమీ కాదు. ప్యాంటు, వస్త్రము, నూలు పోగులు, పత్తి అంటాం కదా. ఇక్కడ 4 వస్తువులు లేవు. అట్లే ఇక్కడ కూడా విషయ ప్రపంచము, ఇంద్రియరూప చైతన్యము, మనస్సు, సాక్షిచైతన్యము 4 వస్తువులు లేవు. ఉండేదే ఒక వస్తువు. బహిర్ముఖ దృష్టితో, బహిర్ముఖ దృష్టి అంటే అర్థమేమి? విచారణ చేయకుండా చూస్తే అని అర్థం అంతే, ఇంకేమీ కాదు. బహిర్ముఖ దృష్టి అనే శబ్దానికి ఇంతే అర్థం. నీవేం విచారణ చేయలేదు, స్థూలంగా ఎటు చూస్తున్నావు, నీకు ప్యాంట్ కనిపించింది అంతే, ఇంకేం లేదు. బహిర్ముఖ అంతర్ముఖ అనే శబ్దాలకు విచారణలోనే అర్థం చెప్పాలా, చింతనలోనే. ఇది జ్ఞానకాండ. ఇది బహిర్ముఖ దృష్టి, అంతర్ముఖ దృష్టి అనే ఈ 2 శబ్దాలకు ఇంతే అర్థం. బహిర్ముఖ దృష్టి అంటే విచారణ. నీవు పై విచారణ చేస్తే ఇది ఇట్లా అనిపించింది, ఇంకొంచెం లోతుగా విచారించు చూడు వేరే, ఇంకా లోతు విచారించు వేరే. అంటే అంత జ్ఞానంలోనే, విచారణలోనే నీవు అర్థం చెప్పాలా దీనికి. లోతు లోతు అంటే నీవేమో ఇంద్రియాలను వెనక్కి తిప్పటమో, మనస్సును వెనక్కి తిప్పటమో ఇట్లా అర్థం చేసుకోకూడదు. అన్నట్టు క్రియ కాదు ఇది. మారలేదే అదే. ఇప్పుడు చూడండి, ప్యాంటు మారి వస్త్రం కాలేదు, వస్త్రం మారి నూలుపోగులు కాలేదు, నూలుపోగులు మారి పత్తి కాలేదు. అది దాంట్లో మార్పే లేదు. కానీ నీవు నీ ప్రయోజనాన్ని లక్ష్యంలో పెట్టుకొని వాటిలో ఏదో మార్పును తెచ్చుకొని పేరు పెట్టుకోవాలనుకుంటున్నావు అంతే. వస్తువులో మార్పు లేదు, ఏదో ఒక ఆకృతినిచ్చి పేరు పెడుతున్నావు. ఉపనిషత్తు ఏంటుంది? వాచారంభణం నామధేయం వికార, ఇంతే. మనం ఏం చేసినా ఇంతే చేయగలం అంతే. ఒకటి వికారం ఇచ్చి ఒక పేరు పెడతాం అంతే, ఇంతకంటే ఇంకేం చేయలేదు. వస్తువును మార్చేకి సాధ్యం కాదు. నువ్వు ప్యాంటుగా చూస్తున్నప్పుడు కూడా అక్కడ వస్తువు పత్తే ఉండేది.
కానీ నీవే ఒక వికారాన్ని ఇవ్వగలవు, వికారం ఇచ్చే కొద్దీ ఒక పేరు మార్చుతున్నావు అంతే. ఇక్కడ అట్లా ఇక్కడ కూడా అంతే. ఇక్కడ దేన్నైతే మనం విషయరూప చైతన్యము, ఇంద్రియ రూప చైతన్యము, మనోరూప చైతన్యము, సాక్షి రూప చైతన్యము అని చెప్తున్నాము, ఇవన్నీ అంతే. ఇక్కడ చైతన్యంలో ఏ మార్పు రానేలేదు. ఇప్పటికీ ఉండే సాక్షి రూప చైతన్యమే. అవిచార దశలో అంటేనే బాహ్య దృష్టికి అనర్థం. బాహ్య దృష్టికి నీకు విషయ ప్రపంచంగా కనిపిస్తూ ఉంది. అదే ఇంద్రియ రూప చైతన్యంగాను, అదే మనోరూప చైతన్యంగాను, అదే సాక్షి రూప చైతన్యంగాను కనిపిస్తుంది. ఇంద్రియాణి పరాణ్యాహు ఇంద్రియేభ్య పరం మనః మనసస్తు పరా బుద్ధి యో బుద్ధే పరతస్తు సహ ఏవం బుద్ధే పరం బుద్ధ్వా సంస్తభ్యాత్మానమాత్మన. భగవద్గీత చెప్తాడు. ఉపనిషత్తు కూడా, కఠోపనిషత్తు ఇంద్రియేభ్య పరా హ్యర్థా అర్థేభ్యశ్చ పరం మనః మనసస్తు పరా బుద్ధి యో బుద్ధే పరతస్తు సహా ఇట్లా చెప్తాడు. ఇంత స్పష్టంగా అధ్యాత్మ యోగా అంటే నీ లోతైన దృష్టి, పరిపూర్ణ దృష్టితో వస్తువును గమనిస్తూ పోవటం, చింతన చేస్తూ గమనించటం, అంతే. ఇది అధ్యాత్మ యోగా. దీన్నే ఆ శ్లోకాలతోనూ ఆ మంత్రాలతోనూ చెప్తున్నారు. అంతా చైతన్యమే అని ఆ వైపు దృష్టి పెట్టుకుని పోవాలి. నీకెందుకు ప్యాంట్ అనిపించింది అది అంటే నీకు దానివల్ల ఏదో ప్రయోజనం కావాల్సిందే. ఆ ప్రయోజన దృష్టి ఉన్నప్పుడు నీకు అట్లా అనిపిస్తుంది. ప్రయోజన దృష్టితో అంటే భోక్త దృష్టితో, జీవ దృష్టితో అని అర్థం. అంటే నీ దృష్టి ఎప్పుడు కూడా వస్తువుల వల్ల ప్రయోజనం ఏమేమి చూస్తున్నావు, నీ వస్తువును గమనించటం లేదు. ఉపనిషత్తు ఏమంటుంది? నీ వస్తువుల వల్ల ప్రయోజనం ఏమేమి చూస్తూ పోయే కొద్దీ ప్రయోజనంలో అంటే ఫలంలో నీ మనస్సు బాగా అతుక్కొని పోతుంది. నీవు ఇంకా వస్తువును గమనించకపోవు, అన్ని ప్రయోజనాలే గమనిస్తావు. కృపణాః ఫలహేతవః. ప్రతి మనిషి, ప్రతి జీవి కూడా ఫలం కోసమే జీవిస్తున్నాడు. చూడండి, అనుక్షణము ఫలమే కావాలి, వస్తువునే గమనించడం లేదు. నీవు సత్యాన్ని అంటే వస్తువును గమనించకపోతే పరమ పురుషార్థమే ప్రాప్తిస్తుంది. నీ ప్రయోజనాన్నే గమనిస్తూ పోతే ఏమైపోతుంది అంటే ఒక ప్రయోజనం తర్వాత ఇంకో ప్రయోజనం కావాలనిపిస్తుంది, తర్వాత ఇంకో ప్రయోజనం కావాలనిపిస్తుంది. ఈ ప్రయోజనాల్లో మనస్సు బాగా ఇరుక్కొని పోతుంది. ఇది సమస్య. ప్రయోజన బుద్ధి జీవబుద్ధి, ఇది భోక్తృత్వం. భోగ అనే శబ్దానికి అర్థం ఏమి అంటే దాహం. ప్రయోజనంలో దాహం పెరుగుతుంది నీకు. ఇంకా మరలా కావాలనిపిస్తుంది, ఇంకో ప్రయోజనం ఏదో కావాలనిపిస్తుంది, మరొక ప్రయోజనం ఏదో కావాలనిపిస్తుంది. ఇదే ముందుకు సాగుతుంది. అప్పుడు నువ్వేం చేస్తావు? ఇంకొక వికారాన్ని ఇస్తావు, మరొక వికారాన్ని ఇస్తావు, దానికే ఆ వికారాలకు పేరు పెడతావు. ఇదే జరుగుతూ ఉంటుంది. ఇది ఎన్ని రోజులు, ఎన్ని జన్మలు. అట్లా కాకుండా వస్తువునే గమనించడానికి పో, నీకు ఈ ప్రయోజనమే అవసరం రాదు. ఒకటి జీవదృష్టి, రెండవది సాక్షి దృష్టి, అంతే. నీ ప్రయోజన బుద్ధిని తీసేస్తేనే సత్యాన్ని గుర్తుపట్టే శక్తి నీకు వస్తుంది. ఇదే భగవద్గీత కూడా కర్మయోగంగా చెప్తా ఉండేది. నీవెంతవరకు జీవితంలో ఫలాపేక్ష పెట్టుకునే జీవిస్తున్నావో అంతవరకు నీకు ఆ వస్తువును గమనించే దృష్టి రాదు. నీ ఫలాపేక్ష వదిలిపెట్టు, ఇదిగా అక్కడికి వస్తా చూడద్దు. ఫల దృష్టి, ప్రయోజన దృష్టిని పక్కకు పెడితేనే అంటే తోసేస్తేనే నీకు వస్తువును గమనించే దృష్టి వస్తుంది, లేకుంటే సాధ్యం కాదు. అందుకే కర్మయోగంతోనే జ్ఞానప్రాప్తి అని చెప్తుంది భగవద్గీత. నీ కర్మను ఫలం కోసమే చేస్తున్నావు. కర్మ అనే శబ్దానికి నీ జీవితం అంతే అర్థం. నీ జీవితాన్ని ప్రయోజనం కోసమే కేటాయిస్తే ఏమైపోతుంది అంటే నీవు ఆ ప్రయోజనంలో ఇరుక్కొని వెళ్ళిపోతావు జన్మలుగా. ఎందుకంటే ఇది ఇక్కడ ప్రయోజనం ఉంటుంది, అక్కడ ప్రయోజనం ఉంటుంది, ఈ లోకాల్లో ఉంటుంది, ఆ లోకాల్లో ఉంటుంది, ఆ స్థానంలో వస్తుంది. ఇదే జరుగుతుంది.
నీవు ప్రయోజనాన్ని నిరాకరిస్తే, నాకు ప్రయోజనం అవసరం లేదు, వస్తువును చూస్తానని గమనిస్తే అయిపోయింది. ఎందుకంటే ఈ భోక్తృ అంటాం కదా, భోగ ప్రయోజన అంటాం కదా, ఇదే జీవదృష్టి. ఈ జీవదృష్టిని తోసేసి సాక్ష్య దృష్టికి వెళ్ళిపోవటం ఉందే, ఇదే భగవద్గీతలో చెప్తున్నటువంటి ఒక గొప్ప సాధన కర్మయోగ. అంటే మనం జీవితంలో ప్రయోజన వైపుకు పోకుండా ఉండాలంటే, మనిషి సాధన చేసేది అంటే ఏం చేయాలా అంటే, ఇంకేదో విశేషంగా ఊరికి గంటల గంటలు కూర్చొని పూజలు చేసేది, అభిషేకాలు చేసేది, ఇది కాదు సాధన చెప్తుండేది. నువ్వు ఏదైనా చెయ్యి, ప్రయోజనం వైపు పోవద్దు అంతే. నువ్వేం చేస్తావు జీవితంలో ముఖ్యం కాదు. ఎందుకంటే నీ క్రియా సామర్థ్యాన్ని బట్టి, నీ గుణాన్ని బట్టి ప్రకృతి నేను వాడుకుంటుంది, ఎట్లా వాడుకుంటుంది. నీ ఊరుకున్న క్రియ చేస్తుంది చేత ప్రకృతి. కానీ చేసేటప్పుడు ప్రయోజన వైపే ఉన్నావు అంటే అది నిన్ను ఇట్లా లోకలోకాంతరాలు తిప్పుతుంది. వస్తువుని గమనించకపోతే నీకేమనిపిస్తుంది అంటే, ఓ నేను ప్రయోజనాన్ని ఆశించాల్సిన అవసరం లేదు, నేనే ఆ ఫలస్వరూపుడిని, తత్వమే నేనై ఉన్నాను, పరిపూర్ణ తత్వమే నేను ఏ ఫలాన్ని అడగల, ఆనంద ఘనమును అని నీకే అర్థమవుతుంది. దీన్ని అంటారు అంతర్దృష్టి, బాహ్య దృష్టి. బాహ్య దృష్టి అంటే నైసర్గికంగా ఫలం వైపుకే పోవటం. అంతర్దృష్టి అంటే ఫలం వైపు పోకుండా వస్తువును గమనించే ప్రయత్నం చేయడం. బహిష్ప్రజ్ఞ, బాహ్య ప్రజ్ఞ, అంతర్ప్రజ్ఞ అంటాం కదా. ప్రజ్ఞను ఎందుకు బాహ్య అంతర అంటాము అంటే ఇదే అర్థం. బాహ్య అంతర అనే శబ్దానికి అర్థమే బయట లోపల. బయట అంటే స్థూల దృష్టికి అట్లా అనిపిస్తుంది. ఉదాహరణకు మెలకువ మనకు బయట కనిపిస్తూ ఉంది అంటాం, కళ లోపల అంటాం కదా. దీన్నే ఉపనిషత్తు తీసుకుని అవును నీకు చెప్తా ఉండేదే కరెక్ట్ అని మన లోక వ్యవహారాన్ని అనువాదం చేసుకుని, చూడయ్యా మెలకు అంటున్నావు కదా ఇది బాహ్య ప్రజ్ఞ, కళ అంటున్నావు కదా అది అంతఃప్రజ్ఞ అని చెప్తా. జాగ్రత్త స్థాన బహిష్ప్రజ్ఞ. బహిష్ప్రజ్ఞ అంతర్ప్రజ్ఞ అని చెప్పిన తర్వాత లోపల జరుగుతుంది బయట జరుగుతుంది అని చెప్పిన తర్వాత మరల వెంటనే రెండిటిని కూడా ఏం చెప్పింది అంటే, రెండిటికి వైశాల్యాలు వేర్వేరుగా ఉన్నాయి. సప్తాంగ ఏకో నవింశతి ముఖ. స్వప్నాన్ని కూడా అంతే, సప్తాంగ ఏకో నవింశతి ముఖ. చూడండి, ఇది ఏం చెప్తా ఉంది? బాహ్య ప్రజ్ఞ అంతఃప్రజ్ఞ అని ఏం చెప్పిందో దాన్ని నిరాకరించి ఇది స్వతంత్రంగానే నీకు ఒక జాగ్రత్త అవస్థ కనిపిస్తూ ఉంది, అది స్వతంత్రంగానే ఒక జాగ్రత్త అవస్థ కనిపిస్తూ ఉంది. ఇది స్థూల భోగంగా అనిపిస్తూ ఉంది, సూక్ష్మ భోగంగా అది అనిపిస్తూ ఉంది. స్థూల బుక్ చూడండి, స్థూలంగా భోగిస్తున్నాం. చూడు, ఈ వస్తువు పట్టుకుంటున్నాము, ఈ వస్తువు పట్టుకుంటున్నాం, దొరుకుతూ ఉంది, ఇది రంగు కనిపిస్తూ ఉంది. కానీ కళలో మనకు అట్లా అనిపించడం లేదు అని ఇప్పుడు అనిపిస్తుంది. స్వప్నాన్ని గురించి చెప్తే అక్కడ ఏదో వస్తువును చూసినట్టు అయింది, ఏ వస్తువును పట్టుకున్నట్టు అయింది అంటావా. ఎందుకంటే ఇక్కడ స్థూలంగా వస్తువులు ఉన్నాయి అని, అక్కడ స్థూలంగా వస్తువులు లేదు, ఏదో ఒక సూక్ష్మంగా కనిపించినట్టు అయిందని ఇట్లా మాట్లాడతాం. వాస్తవానికి అనుభవ దృష్టిలో అంటే అప్పుడు ఎట్లా అనుభవించినాము అంటే, అక్కడ కూడా స్థూలంగా మైకుని పట్టుకుంటే దొరికే నీ చేతికి. స్వప్నం జరిగినంతసేపు అది మెలకువే. మెలకువలో నీ ముందు మైక్ ఉంది అంటే దాన్ని పట్టుకుంటే దొరుకుతుంది. అక్కడ పట్టుకున్నట్టు అయింది, ఎందుకు అవుతుంది? అక్కడ ఇట్లా జరిగింది, ఏమి తేడా లేదు. అక్కడ నీకు గాలి వీస్తూ ఉంది, నీ ప్రాణము గాలిని తీసుకుంటా ఉంది, నీ శరీర దేహంలో అన్ని క్రియలు జరుగుతూ ఉన్నాయి, అంతా అట్లే. ఇది మెలకువే, అది మెలకువే, ఏమి తేడా లేదు. కానీ ఒక అవస్థ దృష్టి నుంచి ఇంకో అవస్థ దృష్టి చూసేటప్పుడు ఏమైపోతుంది అంటే, నీకు నైసర్గికంగానే అంటే సహజంగా, సృష్టి సహజంగానే నీకు దీని మీద అభిమానం ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఇది స్థూలమని, అది సూక్ష్మని, ఇది స్థూలమని, అది వాసన అని, ఇట్లా ఏదో ఒక పేరు పెట్టుకొని దానికి తక్కువ విలువిస్తావు, దీనికి ఎక్కువ విలువిస్తావు, అంతే, ఇంకేం కాదు. నీ దృష్టి అంతా ప్రయోజన దృష్టి, దీనికి ఎక్కువ విలువేయాలి అంతే.
విలువ మనిషి ఎప్పుడు ఎక్కువ ఇస్తాడు అంటే విచారణ చేయకుండా అభిమానంతో ఇస్తాడు. అభిమానం అనే శబ్దానికే విచారం చేయకుండా పెట్టుకున్నటువంటి ప్రేమ, ఇదే అభిమానం. విచారణ చేసి పెట్టుకుంటే అది భక్తి అవుతుంది. అది లేదు, విచారణ చేయలేదు కాబట్టి అవిచార దశలో పెట్టుకున్నటువంటి ప్రేమనే అభిమానము అంటారు. జాగ్రత్త అభిమాన దృష్టి అని ఇక్కడే చెప్తున్నారు చూడండి. జాగ్రత్త అభిమానం ఎందుకంటే జాగ్రత్తలో ఉండే వస్తువులు నాకు ప్రయోజనానికి వస్తున్నాయని ఈ గట్టి నిశ్చయం. స్వప్నంలో ఉండే వస్తువు ఏది ప్రయోజనానికి రాలేదు, అందుకే దానికి విలువ తక్కువ, దీనికి విలువ ఎక్కువ. ఎందుకు ఎక్కువ తక్కువ ఇస్తున్నావు? ప్రయోజన బుద్ధి పెట్టుకున్నావు వెనక. అన్నిటికీ ఈ ప్రయోజన బుద్ధియే సమస్య కూర్చుంది. నీవు అన్నిట్లోనూ ప్రయోజనాన్ని చూస్తున్నావు. మట్టిని ఎట్లా ఉపయోగించాలని మట్టితో ప్రయోజనాన్ని చూస్తున్నావు. దాంతో కుండ తయారు చేసుకుంటువి, కూజ తయారు చేసుకుంటువి, ముంత తయారు చేసుకుంటువి. ఏం చేస్తున్నావు నువ్వు? ఒక వికారాన్ని ఇచ్చినావు, పేరు ఇచ్చినావు, వాడుకుంటున్నావు. ప్రయోజనానికి కావాలి అంతే. అది అన్ని శరీరాలు కూడా మట్టితో ఇట్ల వికారాలే. కాకపోతే ఈ శరీరంతో ఒక ప్రయోజనాన్ని పొందుతున్నావు, ఇంకో శరీరంతో ఇంకో ప్రయోజనాన్ని పొందుతున్నావు, ఇట్లా చేసుకుంటున్నావు అంతే. ప్రయోజనాలు ఎన్ని పొందినా నీకైతే తృప్తి కాలేదు. కానీ వస్తుస్థితిని గమనించడానికి పోయి ఉంటే నీవు దేన్ని కోరుతున్నావు ప్రయోజనము అని, అది నీ స్వరూపంగానే ఉంది. ఆ వస్తువు పూర్తి విరుద్ధంగా అనిపిస్తుంది. మనం కోరుతుండేదేమి, మనం ఈ భోక్తృ దృష్టి ఏమి, నీ వాస్తవ దృష్టి ఏమి, చాలా తేడా ఉంది. అందుకే ఉపనిషత్తులు ఈ సత్యం వైపుకు చూడు ఒకసారి అని చూపిస్తున్నాయి. ఆ సత్యాన్ని గమనించినట్లయితే నీవేమీ కోరవు అసలు. ఎందుకంటే ఏ చిన్న చిన్న ప్రయోజనాలను కోరుతున్నావో అవన్నీ నీ స్వరూపంలో, అఖండ ఆనంద స్వరూపంలో చాలా దాంతో పోల్చుకున్నప్పుడు ఇది చాలా అల్పమైంది. పరిపూర్ణ సుఖాన్ని పొందిన తర్వాత ఇవన్నీ కూడా అల్ప సుఖాలు, దీనిందుకు కోరింటి నేను అనిపిస్తుంది. ఈ విధంగా ఈ జగత్తుకు ఆత్మ ఏది అని ఆ జగత్తు యొక్క ఆత్మను గురించి చెప్పటమే వేదాంత శాస్త్రం యొక్క వంతం. వేదాంత శాస్త్రము ఆత్మ విద్యను చెప్తుంది అంటే, ఆత్మ అంటే శరీరంలో ఉండే ఆత్మ ఎక్కడికో పోతుంది అంటారు కదా, ఆ ఆత్మను గురించి ఇది మాట్లాడటం లేదు. మొత్తం జగత్తు యొక్క ఆత్మను గురించి మాట్లాడుతూ ఉంది. ఇక్కడ ఆత్మ అనే శబ్దానికి అర్థము వేదాంత శాస్త్రంలో దాని నిజస్వరూపము అని అర్థం అంతే. ఆత్మాహీనామ స్వరూపం శంకరాచార్యులు అంటారు. ఆత్మ అంటే శరీరం నుంచి లేచి ఏ లోకానికో వెళ్తుంది అంటారు కదా, అది కాదు ఇక్కడ. అది జీవుడో ప్రేతాత్మ అంటావు కదా, ఆ ప్రేతాత్మను గురించి ఇది మాట్లాడడం లేదు ఉపనిషత్తు. జగత్తు యొక్క నిజస్వరూపాన్ని గురించి మాట్లాడుతుంది, దాన్ని ఆత్మ అంటా ఉంది. అందుకే వేదాంత శాస్త్రంలో వాడుతున్నటువంటి ఆత్మశబ్దానికి ఈ అర్థాన్నే గుర్తుపెట్టుకోవాలా. మనకు పూర్వ జ్ఞానంగా ఏదైనా ఆత్మ అంటే ఏదో శరీరం నుంచి పోతుందని, వాడి ఆత్మకు శాంతి చేకూరాలని మాట్లాడతాం కదా, ఈ ఆత్మ కాదు ఉపనిషత్తులు చెప్పిండేది. ఇట్లా అర్థం మన బుద్ధిలో ఉంటే దాన్ని తీసిపడేలా, ఇది కాదు ఉపనిషత్తు దీని గురించి మాట్లాడడం లేదు. ఉపనిషత్తులో ఆత్మశబ్దానికి అర్థము ఈ జగత్తు యొక్క నిజస్వరూపము అని అర్థం. శంకరాచార్యులు దీన్ని పదే పదే చెప్తారు. ఆత్మ ఈ నామ స్వరూపం, జగదాత్మ, జగత్తుకు ఆత్మని గురించి ఇది మాట్లాడుతూ ఉంది. మొత్తం జగత్తుకు ఇప్పుడు ఏది ఆత్మ అంటే ఇంద్రియ రూప చైతన్యమే ఆత్మ. ఇంద్రియ రూప చైతన్యాన్ని వీడి ఈ విషయరూప చైతన్యంగా కనిపిస్తూ ఉంటే ప్రపంచం లేదు. అందుకే దీని యొక్క మొత్తం ఆత్మ ఏది అంటే ఇంద్రియ రూప చైతన్యమే. దాని ఆత్మ ఏది అంటే మనోరూప చైతన్యమే, స్వరూపం అన్నర్థం. దాని ఆత్మ ఏది అంటే సాక్షి రూప చైతన్యమే. చూడు, ఇది గుర్తుపట్టాలి. జగదాత్మతత్వాన్ని గురించి మాట్లాడతాను. ఈ జగత్తుకు కారణము ఉన్న, మూల పదార్థము ఉన్న, స్వరూపము ఉన్న, ఆత్మ అన్న చూడు అంతా ఒకటే. అందుకే వైశ్వానరాత్మ అంటే జగత్తుకి ఆత్మ, దీని గురించి అది మాట్లాడుతూ ఉండేది. సాక్షి రూప చైతన్యం అంటున్నావు కదా, అదే వైశ్వానర. ఎందుకు ఆ పేరు వచ్చింది అంటే, నీవు దేహానికే నరుడు అనుకున్నావు, కాదు. నీవు విశ్వానికే నరుడవు. దేహమే నాది అనుకున్నావు, కాదు. విశ్వమే నీది. చూడు ఎంత తేడా ఉంది.
దేహం ఒకటే నాది కాబట్టి ఆ దేహాలన్నీ నావి కావు, అవన్నీ నా మీద దాడి చేస్తున్నాయి అని అందరి మీద రాగ ద్వేష సృష్టించుకున్నాం. ఈర్ష్య, అసూయ. అట్లా లేదు వాస్తవానికి. ఈ జగత్ ఏం కనిపిస్తూ ఉందో ఈ మొత్తం జగత్తుకే నరుడు నువ్వు. నిన్ను ఉపనిషత్తు, తైత్తిరీయ ఉపనిషత్తు అన్నమయాత్మ అని చూడ, అదే వైశ్వానరు అంటే ఇంకేమో కాదు. వైశ్వానరుడు మొత్తం విశ్వానికే నరుడు. విశ్వమే నీది, జాగ్రత్తే నీది. ఈ దేహం నాది అనేవాడు, జాగ్రత్త నాది అనేవాడు, ఈ రెండు కూడా ఎవరు అనే వాడినే గుర్తుపట్టాలి. ఈ దేహం నాది అంటున్నాడు కదా వాడెవరు, ఈ జాగ్రత్తే నాది అంటున్నాడు కదా వాడెవరు, ఆ నేనెవరు? ఈ దేహం నాది అనే నేనెవరు, ఈ జాగ్రత్తే నాది అనే నేనెవరు? దీన్ని గమనిస్తే వాడికి వైశ్వానరుడి యొక్క ఉనికి స్పష్టంగా బోధపడుతుంది. ఈ నేను, ఈ జాగ్రత్త అంతా నాది అంటా ఉంటే నేనున్నాడు కదా, ఆ నేను కేవల తెలివి స్వరూపుడు. దాన్ని సాక్షి చైతన్యం అంటా ఉండేది. ఆ వైశ్వానరుడే, ఆ సాక్షి చైతన్యమే మనోరూప చైతన్యంగాను, ఇంద్రియ రూప చైతన్యంగాను, విషయరూప చైతన్యాన్ని అంతా వ్యక్తమవుతూ ఉండేది. అట్లా వ్యక్తమవుతూ ఉన్నప్పుడు కూడా అది వికారం చెంది కాలేదు. పత్తినే నీవు నూలుపోగులుగాను, నూలుపోగులనే నీవు వస్త్రంగాను, వస్త్రాన్నే నీవు ప్యాంటుగాను ఎట్లా అవిచార దశలో అనుకున్నావో అట్లే ఇక్కడ కూడా అవిచార దశలో నీవు వాటిని విషయరూప చైతన్యంగా, ఇంద్రియ రూప చైతన్యంగా, మనోరూప చైతన్యంగా అనుకుంటుండేవి. అవి తమ స్థితిని మార్చుకోలేదు. ఎప్పుడూ కూడా వైశ్వానుడుగానే ఉన్నాడు. వాడు ఎప్పుడూ జీవాత్మ కాలేదు, వాడు వేరే వేరే లోకాలు పొందలేదు, వాడు అన్ని రూపాలు దాల్చలేదు. చూడు, అవిచార దృష్టికి నీకు అట్లా అనిపిస్తూ ఉంది అంతే. ఆత్మ వస్తువే అవస్థగా ప్రతీతమైంది అని ద్వితీయ పరిచ్ఛేదంలో చెప్పారు కదా. ఎట్లా ప్రతీతమైంది? అవిద్యావస్థలో ప్రతీతమైంది నీకు అంతే. అవిచారణ దశలో నీకు ప్రతీతమైందని అర్థం అంతే. అది ప్రతీతం కానేలేదు అని అర్థం. ఇప్పటికీ అది ఉండేది ఎట్లా? ఒక నీటి బుడగగా కనిపిస్తూ ఉన్నప్పుడు కూడా అది సముద్రమే. నీకు బుడగగా కనిపిస్తూ ఉంది అంటే సముద్రం కంటే వేరయి కనిపిస్తూ ఉన్నట్లు అనిపిస్తుంది అంతే. అది ఎప్పటికీ వేరు కాలేదు. ఆ నీటిలోనే పుట్టి, నీళ్ళలోనే ఉంటూ, నీళ్ళలోనే కరిగిపోతుంది అని ఊరికి యుక్తిని చెప్తావు అంతే. నీ వైపు నుంచి చెప్పడమే తప్ప అది ఎప్పుడూ కూడా సముద్రమే. అది బుడగగా కనిపిస్తున్నప్పుడు కూడా అది సముద్రమే. సముద్రం కంటే అది వేరు కాదు. అట్లనే వైశ్వానరాన్ని ఒక చైతన్య రూపాన్ని నీవు గుర్తుపట్టినావో అదే చూడు అన్ని రూపాల్లో ఉండేదంటే. నీవు ఎప్పటికీ వైశ్వానరుడవే. ప్రపంచంలో ఏది జరుగుతూ ఉన్నా నీ వల్లే జరుగుతూ ఉండేది. ఇది ఎట్లా సాధ్యం అంటావు కదా. గతించినటువంటి జాగ్రత్తను గమనించవు, నీకే అర్థమవుతుందంట. ఎందుకంటే ఇది వర్తమాన జాగ్రత్త, గతించిండే జాగ్రత్త ఉందే. ఇక్కడ వర్తమాన, గతించటము అని రెండు ఉన్నాయి కదా. కాలంలో కాదు, ఇది అనుభవంలో. కాలంలో వర్తమానము, గతించినటువంటి భూతకాలం అంటాం కదా, అట్లా కాదు ఇది. ఇది వర్తమాన జాగ్రత్త అంటే వర్తమాన అనుభవంలో జాగ్రత్త అని, వర్తమాన కాలంలో కాదు. గతించిన అనుభవం ఉంది కదా, అక్కడ జాగ్రత్తే. ఆ జాగ్రత్తను గమనించుడు. నీ తత్వంలోనే ఇదిగో ఆ జగత్తంతా పుట్టి అన్నీ నడుస్తున్నాయి, ఇదిగో అవన్నీ కూడా కరిగిపోయి ఇట్లా జరిగింది స్పష్టంగా. అంటే స్వప్న జగత్తు అని మనం ఇప్పుడు ఏమంటున్నామో అది కూడా అప్పటికి జాగ్రత్త జగత్తే. అక్కడ అన్ని జీవరాశులు అందరూ కూడా ఏమేమి పనిచేస్తున్నారో అవన్నీ కూడా నడిపించే చైతన్యమేది నీ వైశ్వానర రూప చైతన్యమే. అన్నీ జరిగిన చూడండి. అక్కడ కూడా జంతువులు, పక్షులు, క్రిములు, కీటకాలు, మనుషులు, వాళ్ళ చేష్టలు, వాళ్ళ ప్రయోజనాలు, వాళ్ళ కర్మలు, వాళ్ళ ఫలాలు,
ఇంత నడిపించిండేది ఎవరు? ఆ వైశ్వానరుడే. వాడెవరు? నీవే. చూడు, అంటే నీ వైశ్వానర తత్వమే అందరిని ఎట్లా నడిపిస్తూ ఉందో ఇప్పుడు కూడా గత జాగ్రత్త వలె ఈ వర్తమాన జాగ్రత్తలో కూడా ఇట్లే జరుగుతూ ఉండేది. అందరు నడిపిస్తూ ఉండే శక్తి, ప్రతి పక్షిని నడిపిస్తూ ఉండే శక్తి చైతన్యము, ప్రతి చెట్టును చిగురిస్తూ ఉండే చైతన్యము, గాలి, నీరు, వాతావరణము నేను కనిపిస్తాం, ఇదంతా కూడా ఈ చైతన్యం అంతా కూడా నీ వల్లే జరుగుతాం. విశ్వేషాం నరాణం అనేకదా నయన. ఇంతమంది జీవరాశులు వాళ్ళ కర్మానుసారంగా నడుస్తున్నారో నీవు ఊహిస్తున్నావు కదా. నడిపిస్తుండేది ఎవరు? వైశ్వానరుడే. ఆ వైశ్వానరుడే నీవు. నీ నిజస్వరూపము, నీ ఆత్మ అంటున్నావు కదా, అది వైశ్వానరుడే. నీవి జగత్తును ఎవరో ఈశ్వరుడు నడిపిస్తున్నాడు అంటున్నావు కదా, ఎవరో కాదు, అది నీవే నడిపిస్తుండేది. ఎందుకట్లా ఎవరో అంటున్నావు అంటే నీవు పరిచ్ఛిన్నుడై శరీరంలో ఇంతే నేను అని తప్పుగా అర్థం చేసుకోవటం వల్ల అవిద్యావస్థలో నీకేమనిపిస్తూ ఉంది? ఎవరో ఈశ్వరుడు నడిపిస్తున్నాడు ఈ జగత్తునంతా అనిపిస్తూ ఉంది. ఏ ఈశ్వరుడు నీకంటే అన్యం లేడు. మొత్తం ప్రపంచమే నీలో కనిపిస్తూ ఉంది, నీ చైతన్యంలో కనిపిస్తూ ఉంది. నీ వైశ్వానర స్థితి ఏదుందో అదే బ్రహ్మ విష్ణు మహేశ్వరులకు కూడా ఉనికినిచ్చింది. అన్ని లోకాల ఉనికి వైశ్వానరు యొక్క ఉనికియే. అన్ని లోకాలు ఉన్నాయి అనిపిస్తా ఉన్నటువంటి ఎరుక వైశ్వానరుడి ఎరుకయే ఇది. అందుకే వైశ్వానరి వైపుకే మన దృష్టి ఉండాలి. నీవు జీవుడి వైపుకే దృష్టి పెట్టుకుంటున్నావు, దేహం వైపుకే దృష్టి పెట్టుకుంటున్నావు కాదు, వైశ్వానుడి వైపు దృష్టి పెట్టాలి. అప్పుడు మీకు ప్రతి మనిషికి ఏమర్థమైపోతుంది? ఓ నేను వైశ్వానరతత్వాన్ని అని ఈ నిశ్చయానికి బలం వస్తుంది. ఆ వైపుకే తిరగలేదు, ఆ రుచే వాడికి తెలియదు అంటే నీకు ఈ వైపే ఉంటుంది జీవితం అంతా కూడా. అదే ప్రయోజనాన్ని కాంక్షిస్తున్నాడు, అదే చూస్తున్నాడు. ఎప్పుడైతే విశాల దృష్టితో వైశ్వానరత్వాన్ని గమనిస్తూ పోతావో, దానివల్ల ఇదంతా జరుగుతుంది అని తెలుస్తుందో, అప్పుడు వైశ్వానర కర్తృత్వం నీకు దృఢమవుతుంది. అప్పుడు ఈ జీవకర్తృత్వం ఉందే, నేను చేస్తాను, నేను చూస్తున్నాను చూడు, నేనే ఇది కదా నా వల్లే జరుగుతుంది అని ఈ జీవుడు ఏం అహంకరిస్తున్నాడో ఇది అదే నీరు గారిపోతుంది. ఐసు కరిగి నీరైపోయినట్లు ఆ జీవుడు ఇంతవరకు ఏమనుకుంటాడు? నేను చేస్తేనే ఉంటుంది, ఇది నేను చూసుకుంటూనే ఉంటుంది అనిపిస్తుంది కదా, అది నీరు గారిపోతుంది. ఎందుకంటే అంత జరుగుతూ ఉండేది వైశ్వానరత్వంతో జరుగుతూ ఉంది. వైశ్వానరుడే సమస్తమునకు కర్త. మరి భోక్త ఎవరు? వాడే. ఎవరు కర్త? వాడే భోక్త. అందుకే యచ్చాప్నోతి యదాదత్తే యచ్చాత్తి విషయానిహ. చూడండి, ఆత్మవస్తువుని ఎట్లా ఒక పురాణ శ్లోకం వర్ణిస్తాం. ఆత్మ అంటే స్వరూపము. అదేం చేస్తుంది అంటే తన నుంచి మొత్తం ప్రపంచమంతా కూడా సృష్టించి తనలోనే తినేసుకుంటు లోపల కరిగించుకుంటుంది. యచ్చాత్తి, అత్తి ఆత్మ, ఆప్నోతి ఇది ఆత్మ, ఆదత్తే ఇది ఆత్మ, అత్తి ఇది ఆత్మ. తినేస్తుందంట అదే. భోక్త కూడా అదే. ఎందుకంటే ఏది కర్తయో అదే భోక్త. చూడు, గతించినటువంటి ఆ జాగ్రత్తనంతా తినింది ఎవరు? ఇప్పుడు అదే తనలోనే అణుచుకునింది అంతే. ఇప్పుడు ఎవరో ఒకడు శరీరంలో ఉన్నాడు అనిపించి ఏదో చేస్తాను, నేనే చేస్తాను అనుకుంటా ఉండే ఈ స్థితి ఉంది, జీవస్థితి. దీనికి విలువే లేదు, అసలు ఉనికే లేదు. ఈ సత్యాన్ని గుర్తిస్తుండే సమయంలోనే నీ కర్మయోగం దృఢమవుతుంది. కర్మయోగ సాధన అంటే నేను చేస్తున్నాను అనే కర్తృత్వం, అహం ఉంది. ఎందుకంటే ఏ క్రియ జరుగుతున్నా కూడా ఆ క్రియకు రెండు కొనలు ఉంటాయి, అవతల కొన, యువతల కొన. నేను చేస్తున్నాను, ఇది ఈ ప్రయోజనం కోసం చేస్తున్నాను అని రెండు కొనలు. దీన్ని అంటారు అహం మమ. అంతే. నేను చేస్తున్నాను అనేది దాన్ని అహంకారం అంటారు. నాకు ఇట్లా ప్రయోజనం కావాలా అనేదాన్ని మమకారం అంటారు. రెండు కారాలేవే. ఆ అహం మమ ఉన్నాయే, ఈ రెండు కూడా
అవిచార దశలో మనం అనుకునేది అంతే. నేను చేస్తున్నాను, ఇదిగో నా ప్రయోజనం కోసం చేస్తున్నాను అంటున్నావు కదా, ఇది కేవలం అవిచార దశలో ఈ అవిద్య వల్ల నీవు తప్పుగా నేను చేస్తున్నాను, ఈ ఫలం కోసం చేస్తున్నాను అనుకుంటున్నావు. కానీ ఫలం కోసం నీ చేసేదేమో నీవే. ఇదిగో ఇంత జగత్తే నీది. జగత్తు నీదే కాదు, నీవే జగత్తు. మరి నీవు చేసేదేముంది, ప్రయోజనం పొందేదేముంది? ఉండదు. అక్కడ నీలో క్రియనే లేదు. నువ్వు నిష్క్రియ స్వరూపుడివి. ఈ సత్యాన్నే గుర్తుపడితే నీవు ఆ వేదాంత చింతన ఇది నువ్వు చేస్తూ పోతే కర్మయోగ సిద్ధాంతం ఏముందో అది నీకు బాగా అలవడుతుంది. అంటే తత్వ విచారం చేస్తూ పోయే కొద్దీ కర్త స్థానంలో వైశ్వానరుడు ఉండేది నీకు ఎరుక, నీకే తెలుస్తుంది, నిశ్చయమైతే. జీవుడు కాదు కర్త, వైశ్వానరుడే కర్త. వైశ్వానర కర్తృత్వాన్ని గమనించటమే కర్మయోగం అంటే, ఇంకేమో కాదు. జ్ఞాని ఏ క్రియ చేస్తున్నాడో ఇప్పుడు వాడు చేయటం లేదు, వైశ్వానరుడు చేస్తున్నాడు. అందుకే జ్ఞాని చేసినటువంటి క్రియకు అంత ఫలము, విశేషమైన ఫలం ప్రపంచమే అనుభవిస్తుంది. స్వామివారు చేసినటువంటి ఈ సాహిత్యం చూడండి, నేను చేస్తాను అనే ఈ అహంతో చేయటం కాదు, ఇది చేసింది కాదు. అహంకారాన్ని తీసేసుకుని వైశ్వానర కర్తృత్వంలో చేసినటువంటి ఈ సాహిత్యం అంతా ఈరోజు ప్రపంచమే అనుభవిస్తాను. ఇంత ఒక వ్యక్తి చేయగలిగిండేది సాధ్యమా అయ్యింది ఎందుకు అంటే, వైశ్వానుడికి ఏం సాధ్యం కాదు చెప్పు. సహస్రశీర్షా పురుష సహస్రాక్ష సహస్రపాత్ స భూమిం విశ్వతో వృత్వ అత్యతిష్ట దశాంగులం. ఉపనిషత్తులు అంటుంది. రుద్రమే కానీ, విష్ణు సహస్రనామాలే కానీ, శివ సహస్రనామాలే కానీ, ఇవన్నీ కూడా లలితా సహస్రనామాలే కానీ, ఇవన్నీ ఎవరిని కీర్తిస్తున్నాయి? వైశ్వానుడిని కీర్తిస్తున్నాయి. ఈ మంత్రాలన్నీ వైశ్వానుడిని వర్ణించే మంత్రాలే. గమనిస్తే నీవనుకున్నావు ఎక్కడో గుడిలో గర్భగుడిలో నేను పెట్టినటువంటి లింగానికి ఈ పేర్లన్నీ కూడా. ఇది పరిచిన్న బుద్ధి. శివుడు అక్కడెక్కడో ఉన్నాడు లోతులో చిన్న గర్భగుడిలో అనుకున్నావు. కాదు. ఆ రుద్రం ఏం చెప్తా ఉంది? విశ్వమంతా తానై ఉన్నాడని చెప్తా ఉంది. ఆ వైపుగా ఎందుకు చూడడం లేదు? అంత పెద్ద మంత్రాన్ని గంటసేపు చెప్పి ఆ చిన్న వస్తువును నేను అభిషేకిస్తే నేను ఈ భావన పెట్టుకుంటే నీకు అంతే ప్రయోజనం. నీవు మంత్రపూర్వకంగా వైశ్వానరుని అర్చిస్తున్నావు, నీ వైశ్వానర స్థితిని అర్చిస్తున్నావు అనర్థం. వైశ్వానర తత్వానికి సాధ్యం కాకపోవటం అంటే ఏం లేదు. జగత్తే సృష్టించుకుని జగత్తునే తినేయగలిగేటట్టు శక్తి ఉంది. అంతటి స్వరూపుడివి ఎంత బక్క చిక్కి ఇంత అయినా వచ్చాడు, ఒక జీవుడిగా దేహంగా తయారై కూర్చుని. అందుకే ఈ శోకం అని చెప్తా ఉంది ఉపనిషత్తు. అంటే వైశ్వానతత్వం వైపుకు దృష్టి పెట్టాలి. జగత్ ఏం జరుగుతూ ఉందో, ఏ జీవరాశి ఏ మహారం దొరుకుతుందో, ప్రకృతి ఏం నడుస్తుందో, ఇదంతా నీ వల్లనే, నీ ఉనికియే, నీ శక్తియే ఇంత జరుగుతూ ఉండేది అని నీ వైశ్వానర స్థితిని నీ గమనించాలంటే సృష్టినంతా గమనించోడు. నీ శక్తి ఎంతో నీకే అర్థమవుతుంది. ఒకవేళ దీని మీద నమ్మకం రాలేదు అంటే గతించినటువంటి జగత్తులో ఏం జరిగిందో అంతా ఎవరి వల్ల జరిగిందో ఒకసారి ఆలోచించాడు. కలలో పెద్ద వర్షం వచ్చింది, ఎవరిది శక్తి? కలలో ఉరుములు మెరుపులు పిడుగులు పడిన ఎవరి శక్తి అది? కలలో ఉన్నటువంటి సకల జీవరాశులకు ఆహారం దొరుకుతూ ఉంది, ఎవరి శక్తి అది? అది నీ శక్తే. అంటే వర్తమాన అనుభవంలో నీకు నమ్మకం రాలేదంటే, వర్తమాన జాగ్రత్తలో నీకు నమ్మకం రాలేదు అంటే గతించిన జాగ్రత్తను ఒకసారి పరిశీలించి చూడు, ఇక వస్తుంది, తెలుస్తుంది. ఎందుకు మన శాస్త్రాలు జాగ్రత్తను, స్వప్నాన్ని, సుషుప్తిని మూడింటిని చెప్తున్నాయి అంటే ఇదే కారణం. నీకు ఇక్కడ నమ్మకమే రావటం లేదు. నేను అంత గొప్ప స్వరూపుడినే అని నీకు మరల డౌట్ వస్తుంది. గతించినటువంటి జాగ్రత్త యొక్క అనుభవం స్పష్టంగా నీకు అనిపిస్తూ ఉంది, అది నాలోనే జరిగింది, బయట ఎక్కడ జరగలేదు. గతించినటువంటి జాగ్రత్త ఏదుందో మన అనుభవంలో అది నీలోనే కనిపించిందా లేదా? అవును అంటావు నీవేసుడు. ఇది సార్వత్రిక అనుభవం, ఎవరు కాదనలేరు.
నీలోనే కనిపించింది, ఇక్కడి నుంచి ఏది పోలేదు, అవునా కదా? అవును. అక్కడ ఇంతే సత్యంగా అనిపించిందా లేదా? అవును. అక్కడ కూడా నీవు గాలి పీల్చుకున్నావా లేదా? సకల జీవరాశులు అరిచిండే నీకు వినిపిస్తా ఉందా లేదా? పక్షులు, జంతువులు అవి ఆహారం తీసుకున్నాయా లేదా? తీసుకున్నాయి. అక్కడ ప్రకృతి, అక్కడ సూర్యుడు, చంద్రుడు, అక్కడ ఆది భౌతిక, ఆది దైవిక, ఆధ్యాత్మిక అని ఏ ప్రపంచాలు ఇక్కడ చెప్తున్నావో అక్కడ కూడా అంతే స్పష్టంగా ఉన్నాయి. అక్కడ సకల శాస్త్రాలు, అక్కడ సకల మహాత్ములు ఉన్నారు. చూడు, ఏం తక్కువైంది. కానీ ఇంత నీలోనే కనిపించింది, నీలోనే ఉండింది, నీలోనే మరలా కరిగిపోయింది. నీ వైశ్వానర స్వరూపుడు కాకపోతే ఇంకేవి? ఈ నీ గతించినటువంటి అనుభవాన్ని పరీక్షించుకొని చూసినా నీకు స్పష్టంగా అర్థమవుతా ఉంది, నేను వైశ్వానర స్వరూపుడిని. ఇది కల్పనా పాఠం కూడా కాదు, అనుభవ పాఠం. ఏదో కల్పితమైనటువంటి ఒక పాఠం అయితే పోతే పోలేదు, వదిలేసి అనుభవం చెప్తా ఉంటే పాఠం ఇది. అక్కడ ఎట్లో, ఇదిగో ఇక్కడ అదే. ఇది జాగ్రత్త, అది జాగ్రత్త, నీకు ఏ తేడా లేదు. ఎప్పుడు నీకు ఈ అవస్థ కనిపించినా అది జాగ్రత్త అనుభవంగానే నీకు అనుభవంలోకి వచ్చిందే కానీ స్వప్న అనుభవంగా నీకు అనుభవమే లేదు అసలు. నీకు పట్టుకో చూద్దాం దాన్ని, స్వప్నము అని. నీ చేతికి అట్లా దొరకదు, జాగ్రత్తగానే దొరుకుతుంది. చూడు, అది ఎంతసేపు జరిగిందో నీకు కళ అంటున్నావు కదా, అది అంతసేపు నీకు అనిపించింది జాగ్రత్తగానే అనిపించిందే కానీ అది స్వప్నము అని ఏ ఒక్క చిన్న హింట్ కూడా దొరకలేదు నీకు అక్కడ. ఎందుకంటే దొరికాక అక్కడ అనుభవమే చెప్తా ఉంది నీకు అది జాగ్రత్త అని. నీకు హింట్ ఎక్కడ దొరుకుతుంది, ఎట్లా దొరుకుతుంది? ఇప్పుడు ఇక్కడ జరుగుతూ ఉంది, ఇది స్వప్నమో నీకు ఎప్పుడన్నా హింట్ అనిపిస్తుంది? ఒక చిన్న హింట్ చూపించండి, లేదు. మరి ఎక్కడ అదే? సాధ్యమే కాదు. అందుకే వైశ్వానర స్వరూపాన్ని అర్థం చేసుకోగలిగితే నీ స్వప్నాన్ని అర్థం చేసుకున్నట్టే. ఎందుకంటే స్వప్నం కాదు, అది జాగ్రత్తోపహిత చైతన్యమే. నీవు అది వైశ్వానర తత్వమే. వైశ్వానర తత్వం తప్ప ఇంకేమీ లేదు. వైశ్వానరుడు అంటే కేవల చైతన్య స్వరూపుడని అర్థం. ఆ నీలో జగత్తును, అవస్థను సృష్టించగలిగే శక్తి ఉంది కాబట్టి సర్వశక్తుడు నువ్వు. ఏష సర్వేశ్వర, ఏష సర్వజ్ఞ, ఏషోంతర్యామి, ఏష యోని అని చెప్పింటే నిన్నే, ఇంకెవరిలో కాదు. అది నీ స్వరూపాన్ని అట్లా చెప్తా ఉంది. మన నిజస్వరూపాన్ని ఉపనిషత్తులు అట్లా వివరిస్తున్నాయి. పోనీ మన స్థితి జగత్తును సృష్టించి ఉంచి కరిగించుకొట్టుకుంది కదా, ఎప్పుడూ నాలో ఈ జాగ్రత్త అవస్థ, జాగ్రత్త ప్రపంచం కనిపిస్తూనే ఉండాలన్నా అంటే అవసరం లేదు. లేకున్నా కూడా నీవు ఆనందంగా పరిపూర్ణంగా ఉండగలుగుతావు అని మనకు ఒక గతానుభవం, సుషుప్తి మనకు ఆ పాఠాన్ని ఇస్తాను. అక్కడ నేను వైశ్వానర అనడం లేదు. ఎందుకు అంటే అక్కడ విశ్వమే నీకు కనిపించడం లేదు, నీకు లేదు. అది విశ్వం ఉండే చోట నీ విశ్వానరుడివి, అక్కడ విశ్వమే లేదు, తానుగా ఉన్నావు కదా. చూడు, దీన్ని సుషుప్తం, సుషుప్త స్థాన ఏకీభూత. నీకేమేమి కనిపించిందో జాగ్రత్త అవస్థలో అదంతా కూడా ఏకీభూతమైనటువంటి స్థితి. మరి అక్కడ ఏముంది? ప్రజ్ఞాన ఘన ఏవ. అక్కడ అజ్ఞానం ఉంది అంటావు కదా, ఎంత మూర్ఖంగా. ఎన్నో వేదాంత గ్రంథాల్లో ఈరోజు కూడా సుషుప్తిలో ఉండేది ఏమి అంటే దట్టమైన అజ్ఞానము. ప్రాజ్ఞాన శబ్దానికి ప్రాయేణ అగ్ని అని అర్థం ఇచ్చినారట. చూడు ఎంత పండితులో ఎట్లా అర్థం చేసుకున్నారా. ప్రజ్ఞాన ఘన ఏవ ఉపనిషత్తు చెప్తా ఉండే మాట. ఆనందమయ, ఆనందభుక్, చేతోముఖ, చైతన్యానికి అదే ద్వారం. అక్కడి నుంచే నీ చైతన్యం ప్రవహించాలని అర్థం. నీవు బయట ప్రవహిస్తుంది అనుకుంటున్నావు కదా, మనోరూప చైతన్యంగా, ఇంద్రియరూప చైతన్యంగా, విషయరూప చైతన్యంగా, ప్రపంచరూప చైతన్యంగా ప్రవహిస్తుంది అంటున్నావు కదా, అక్కడి నుంచి ప్రవహించాలి ఇదంతా కూడా. ప్రాజ్ఞ, శంకరాచార్యులు అంటారు ప్రాజ్ఞ పరమేశ్వర అని. చూడ, అది అర్థమవుతుంది. దాన్ని అజ్ఞాని అని ఎట్లంటావు, అజ్ఞానం ముందే ఎట్లంటావు, తమో గుణం ముందే ఎట్లా తీర్మానిస్తూ. వీడేమనుకున్నాడు, నిద్రపోయే ముందు ఆవలింత వస్తుంది కదా, అందుకే అక్కడ కూడా తమో గుణం ఉంది అని తీర్మానించు. మేల్కొన్న తర్వాత ఆవలింత వస్తుంది కాబట్టి అక్కడ తమో గుణం ఉంది అంటే అన్ని వీడి దృష్టి ఏమి అంటే వీడి శరీరంలో ఏదో జరిగింది అంటే అక్కడ అట్లే ఉందని తీర్మానిస్తే అక్కడ ఎట్లా అనిపించిందో చెప్పు. ఈ సమస్య ఏమైనా అక్కడ ఉండేనా? ఏది లేదు.
కానీ అక్కడ ఎంత శక్తి ఉంది అంటే ఇంత పెద్ద జగత్తును బయటికి విసరగలిగినటువంటి శక్తి ఉంది చూడు. ఎన్నో గతించినటువంటి జాగ్రత్త అనుభవాలన్నీ అయిపోయినాయి కదా, అవన్నీ ఇప్పుడు ఎక్కడున్నాయని చెప్తే ఏం చెప్తావు నువ్వు? అక్కడున్నాయని చెప్పాలి. అందుకే కారణాన్ని చెప్పేటప్పుడు అక్కడ ఉన్నాయి అని చెప్పాలే కానీ అవన్నీ లేవు అని చెప్పేదానికి సాధ్యం కాదు. ఎందుకంటే ఎప్పుడు ఉనికి ఒకదానికి ఉంది అంటే ఆ ఉనికి పోయే అవకాశం లేదు. నా సతో విద్యతే భావ నా భావో విద్యతే సతః. ఎందుకంటే గతించినటువంటి జాగ్రత్త అనుభవాన్ని పరిశీలిస్తే అప్పుడు ఉనికి ఉందనిపించిందా లేదనిపించింది? దానికి ఉంది అనిపించింది కదా. ఎట్లా ఉనికి ఉండింది? ఇక్కడ మనం ఏమంటామో ఈ మెలకువ అనుభవంలో ఎంతో కాల ప్రవాహం జరిగిపోయింది, ఎన్నో యుగాలు, మన్వంతరాలు, కల్పాలు, ఇంకా ముందు కూడా దీని తర్వాత కృతయుగం వస్తుంది, ఇంకా ఈ సైకిల్ అంతా కొనసాగుతుంది, మన్వంతరాలు అయిపోతాయి, కల్పాలు అయిపోతాయి అని చెప్తున్నాము. గతించినటువంటి జాగ్రత్త అనుభవంలో కూడా నీవు ఇట్లే చెప్తున్నావు. అది కూడా అప్పటికప్పుడేం తయారు కాలేదు. అది నీకేమనిపించింది? అనాదిరనంతంగా జగత్తు జరుగుతున్నట్లే అనిపించింది. ఏమాత్రం నీకు తేడా అనిపించలేదు. ఎంత స్పష్టంగా అనిపిస్తుంది చూడండి. అనాదిరనంతంగానే జగత్ ఇట్లే ఉంది అనిపిస్తుందా లేదా? ఉంది. నీవు పరిశీలించే కొద్దీ నీకు అర్థమవుతుంది వీటిల్లో ఏ తేడా లేదని. స్వప్న జాగృత స్థానీ ఏకమాహుర్ మనీషిణ. చూడండి, జ్ఞానులకి స్పష్టంగా తెలుసు ఈ రెండు కూడా ఒకటేనయ్యాలి. ఈ రెండు వేరువేరే కాదు. ఇవి ఎప్పుడు నీకు అవస్థ అనిపించినా జాగ్రత్తే. సుషుప్తి అవస్థే కాదు, నీ ప్రజ్ఞాన ఘన స్థితి అదంతే. నీవు ఇప్పుడు ఆ గతించినటువంటి జాగ్రత్త అనుభవాలు, ఈ వర్తమాన జాగ్రత్త ఇదంతా కూడా ఇప్పుడుంది అంటే ఉనికి ఒకసారి ఉండింది పోదు కదా అని నీ దృష్టి ఉంది. కాబట్టి అవన్నీ ఇప్పుడు ఎక్కడున్నాయి అంటే ఏదో ఒక స్థానం చెప్పాల. అందుకనే సుషుప్తిలో ఉన్నాయి అని దాన్ని ప్రాజ్ఞ కారణబద్ధస్థు అని గౌడపాదాచార్యులు అంటారు. కారణబద్ధుడు ఎందుకంటే ఒక బీజనిద్రాయుత ప్రాజ్ఞ. వీటన్నిటికీ ఇవన్నీ ఇప్పుడు ఎక్కడున్నాయి అంటే బీజరూపంగా అక్కడ ఉన్నాయని చెప్పాలి, సూక్ష్మ రూపంగా అక్కడ ఉన్నాయని చెప్పాలి. ఒక్కసారి ఉనికి ఉంది అనిపించినప్పుడు అనుభవంలో దాన్ని నీవు తీసేయలేవు. కాబట్టి ఆ ఉనికి బీజరూపంగా ఉంది అని చెప్పి తప్పేం లేదు. ఉదాహరణకు ఇప్పుడు తర్వాత జరగబోయే ఒక జాగ్రత్త అవస్థ, అది కళ అనండి ఇంకొకటి ఏముంది, అది ఇప్పుడు ఎక్కడుంది అంటే ఏం చెప్పాలి? అక్కడుంది సుషుప్తిలో. అన్ని జాగ్రత్త అవస్థలు దాంట్లో ఉన్నాయి, బీజరూపంగా ఉన్నాయి ఇప్పుడు అని. సుషుప్తిని ఈ వైపు నుంచి చూసినప్పుడు అది సుషుప్తి, అది కారణస్థితి. నీవు దాన్ని ఆ దృష్టితోనే చూస్తే, నిరపేక్షంగా చూడగలిగితే అదే తురియ, ఇంకేమో కాదు. తురియము అంటే అదేదో నాలుగవ స్థితి కాదు. తురియము అంటే సుషుప్తి కంటే వేరైన స్థితి కాదు. తురియం అంటే జాగ్రత్తకు వేరైన స్థితి కాదు. చూడు, తురియం అంటే అది నిజస్వరూపమే, నిరపేక్ష స్థితిలో నీ స్వరూపం, అంతే, ఇంకేమీ కాదు. అంటే వైశ్వానరత్వాన్ని నీవు అర్థం చేసుకోగలిగితే చాలు, అదే పరిపూర్ణత. కానీ ఉపనిషత్తు మరలా హిరణ్యగర్భ, ప్రాజ్ఞ, తురియ వరకు ఎందుకు పోతా ఉంది అంటే కొన్ని సంశయాలు మిగిలిపోయినాయి కాబట్టి వాటిని క్లియర్ చేయడానికి తీసుకుని పోతుంది అంతే. సాధకుని దృష్టి అంతా కూడా వైశ్వానుడి మీదే ఉండాలి. అదేం చేస్తుంది అంటే నీకు కర్మయోగాన్ని నిరూపణ చేస్తూ పోతుంది. కర్మయోగ సాధన చేయకపోతే నీ వస్తువును విచారించలేవు. కర్మయోగము గట్టిపడాలా, దృఢం కావాలంటే నీకు ఆ వైశ్వానరుడి ఆ కర్తృత్వాన్ని గమనిస్తూ పోవాలి. నేను చేస్తాను, నాకు ఈ ఫలం కోసం చేస్తాను అని ఈ బుద్ధి ఉంది కదా, ఇది తగ్గాల అంటే అది పెరగాలి. ఏం జరుగుతున్నా కూడా వైశ్వానరులో జరుగుతూ ఉంది. ఇదిగో ఈ శరీరము వైశ్వానుడిలో ఒక అంగము, ఈ అంగంతో ఏం జరిగినా అది వైశ్వానుడి కర్తృత్వంతో జరిగిండేది, జీవుడి కర్తృత్వం కాదు. ఇది అర్థమవుతూ వస్తుంది, నీకు పరిచయం కావాలి. వైశ్వానర కర్తృత్వం పరిచయం చేసుకోవాలనే
మన శాస్త్రాల్లో ఒక సాధన చెప్తారు, ఏమి అంటే ప్రకృతిలో ఉండు నువ్వు తెలుస్తుంది. ఎందుకంటే జీవుడు సృష్టించుకున్నటువంటి ఈ వస్తువుల మధ్యలోనే ఉన్నావు కాబట్టి నీకేమనిపిస్తుంది, అంత నా వల్ల జరిగింది అనిపిస్తుంది. ఒక్కసారి ప్రకృతి మధ్యలో ఉండి చూడు, ఎవరి వల్ల జరుగుతా ఉందో నీకు అర్థమైతూ వస్తుంది. నేను తెచ్చేసుకుంటే కుర్చీలు, నేను తెచ్చేసుకుంటే మైకు, నేను తెచ్చేసుకుంటా ఉంటే డ్రెస్ అనుకొని నీవు ఈ మధ్యలోనే ఉంటూ దృఢమవుతున్నావు కాబట్టి నీకేమనిపిస్తూ ఉంది, ఈ జీవభావము దృఢమవుతూ ఉంది. అంతే, నీ కర్మయోగమే కావటం లేదు. ఎప్పుడైతే ప్రకృతిలో కూర్చొని చూడు, అన్ని గమనించు, పక్షులు, జంతువులు, క్రిములు, కీటకాలు, చెట్లు, చేమలు, ఆకాశము, గాలి, నీరు, ఉరుములు, మెరుపులు, వర్షము. ఇప్పుడు నీకు అర్థమవుతా ఉంది, ఇది నా చేతుల్లో జరిగేది కాదు జగత్తు. ఇప్పుడు ఇంకా స్పష్టమవుతుంది, అంతవరకు నీకు ఏదేది నా వల్ల జరిగింది అనిపిస్తూ ఉందో, అవేవి నా వల్ల జరిగింది కాదు. అసలు శరీరమే నా వల్ల జరగటం లేదు, అది నా కంట్రోల్ లేదు. శరీరం అనేది, శరీరం పుట్టింది నా వల్ల కాదు, నా నియంత్రణలో పుట్టలేదు. తల్లి గర్భంలో ఎట్లు ఉండిందో, ఏ విధంగా అది బతికిందో, అసలు ఈ రూపాన్ని ఎందుకు సంతరించుకునిందో, ఎప్పుడు అది పుట్టిందో, ఇప్పుడు ఎట్లా పెరుగుతూ ఉందో, ఇదేది కూడా నా వల్ల కాదు అని నీకు ఎప్పుడు బోధపడుతుంది, అక్కడ కూర్చుంటే బోధపడుతుంది ప్రకృతి. వైశ్వానర కర్తృత్వంలో నీకు ఏదేది అజ్ఞానం ఆవరించి ఉన్నా అదంతా తొలగుతుంది, క్లియర్ అవుతుంది. అందుకే మహాత్ములు ప్రకృతిలో జీవించండి అని చెప్తారు సార్. ప్రకృతిలో జీవించే కొద్దీ నీ జీవ కర్తృత్వం ఉందే, భోక్తృత్వం ఇది పోతుంది. ఈ కర్తృత్వ భోక్తృత్వాలు పోయేదే జ్ఞానం యొక్క ఫలం, ఇంకేమో కాదు. నేను చేస్తాను, నేను ఇట్లా ఫలం కోసం చేస్తాను అంటావు కదా, ఇది తగ్గాల, ఇది పెరగాలి. ఇది పెంచుకునే ప్రయత్నం చేయడం లేదు. నీ ఆఫీసులో పనే నీకు, నీ ఇంట్లో పనే నీకు ఇట్లే జరుగుతూ ఉంది అంటే నీకు ఇది ఎప్పటికీ వైశ్వానత్వం అర్థం కాదు, దాని ఔన్నత్యం నీకు అర్థం కాదు. అన్ని జంతువులను చూడు, అన్ని పక్షులను చూడు, అవి ఎంత ఆనందంగా ఉన్నాయో చూడు. వాటికి టైంకి వాటికి ఆహారం దొరుకుతుందా లేదా, ఇక్కడ నీవిస్తున్నావా? పక్షులన్నీ ఆహ్లాదంగా ఎగురుతున్నాయి, హాయిగా పడుకుంటున్నాయి. పెద్ద వర్షం, పోత వర్షం వచ్చినా ఆ చెట్లలో ఎక్కడో చిటారు కొమ్మల్లో ఉండే పక్షులు హాయిగా పడుకుంటాయి. ఇది ఎట్లా సాధ్యం అనిపిస్తుంది? నీవన్నీ బంద్ చేసుకున్నావు, వాకిళ్ళు, కిటికీలు అన్నీ బంద్ చేసుకుని కూర్చున్నా నీకు భయం అవుతా ఉంది, ఎంత పెద్ద వర్షం వస్తుంది. అవేం నీ ఇంట్లోపల రాలేదే పక్షులు, అన్నీ ఆడే ఉన్నాయి చూడు. ఏ ఆధారం లేకుండా ఆనందంగా అక్కడే ఉన్నాయి. అవి నేరుగా వర్షాన్ని ఎంజాయ్ చేసినా చూడు, అంత కుండపోత వర్షాన్ని కింద పడలేదు, ఎక్కడో లాస్ట్ కొమ్మల్లో కూర్చున్నాయి అంతే. పొద్దున 5కే మళ్ళీ అన్నీ మెలుక్కున్నాయి, అన్ని ఆహారం కోసం పోతున్నాయి. ఎక్కడ పోతున్నాయో, అవి ఏం తింటున్నాయో పుష్టిగా ఉంది. అడవుల్లో ఏ జంతువు బక్క చిక్కి ఉండదు, పుష్టితో ఉంటుంది. అక్కడ వాటికి ఏం దొరుకుతూ ఉంది నీకు ఊహకు కూడా అందదు. అంటే వైశ్వానరుడు అక్కడక్కడే ఆహారం పెడుతున్నాడు కదా, ఆవిడెవరో కాదు, ఇదిగో పరమేశ్వరుడు. నీవేదైతే ఎవరో ఒక ఈశ్వరుడు జగత్తును చూసుకుంటున్నాడు అంటావు కదా, ఎవరో కాదు, అది నీవే. నీ వైశ్వానర స్థితియే. నీ వైశ్వానర స్వరూపాన్ని నీవు ఇట్లా పరిచయం చేసుకుంటూ పోయే కొద్దీ వైశ్వానరుడి మీద ప్రేమ పెరుగుతుంది. అది పెరుగుతూ ఉంటే ప్రేమ, ఇక్కడ ఉండే ప్రేమ తగ్గుతుంది. ఈ దేహాభిమానం ఉందే ఈ ప్రేమ, ఇది తగ్గుతూ వస్తుంది. దాన్ని పెంచుకోవటమే భక్తి అంటే, ఇంకేమో కాదు. భక్తి అంటే ఈ జగదీశ్వర తత్వం, వైశ్వానర తత్వం ఉందే, ఈ వైశ్వానరత్వాన్ని గమనిస్తూ దాని యొక్క ఔన్నత్యాన్ని గుర్తిస్తూ పోయే కొద్దీ నీకు ప్రేమ పెరుగుతుంది. ఇదే భక్తి అంటే. భక్తి అంటే గుడి చుట్టూ తిరిగి నేర్చుకున్నాను మనిషి, రానే లేదు చివరికి భక్తి పెరగదు. ఎందుకంటే నీవు భక్తి పెంచుకోవటానికి భగవంతుని యొక్క శక్తిని, భగవంతుని యొక్క సర్వజ్ఞత్వాన్ని నీవు గమనించటమే లేదు. అప్పుడు చూస్తే కదా ఆయన ఔన్నత్యం తెలిసి నీకు ఆ ప్రేమ అవతల పోయేది. నీవు ఏ వ్యక్తి మీదైనా ప్రేమ పెంచుకోవాలంటే ఆ వ్యక్తి యొక్క గొప్పతనాన్ని నీవు గుర్తించాలా, చూస్తూ పోవాలా, ప్రేమ పెరుగుతుంది. నీవు ఆ వ్యక్తిని జడంగా చూస్తున్నావు, ఎట్లా ప్రేమ పెరుగుతుంది? ఒక చిన్న రాయి
ఇంత రాయి నీవు ప్రతిష్ఠించిండే రాయిగా చూస్తున్నావు అంటే నీకు ప్రేమ ఎట్లా పెరుగుతుంది? దాంట్లో నీకు ఏం శక్తి కనిపిస్తూ ఉంది, నీకు ఏ సర్వజ్ఞత్వం దాంట్లో కనిపిస్తూ ఉంది, నీకు ప్రేమ ఎట్లా పుడుతుంది? పుట్టనే లేదు. భ్రాంతితో నీవు ఆయన భక్తుడు అనుకున్నావు అంతే. నీవు ప్రకృతిలో ఉంటూ నిజమైనటువంటి ఆ వైశ్వానరత్వాన్ని ఆస్వాదించగలిగితే నిజంగా నీకు వైశ్వానరతత్వం పరిచయం అవుతుంది. పరిచయం అయ్యే కొద్దీ నీ కర్తృత్వ భోక్తృత్వాలు లూజ్ అయిపోతాయి. ఇన్నేళ్ళు ఏం పట్టుకున్నావో, ఈ జగత్తంతా ఎవరి వల్ల జరుగుతూ ఉందో ఆయన వల్లే ఈ శరీరంలోనూ ఈ ఇంట్లోనూ ఇంకా ఏముందో అంతా అదే జరుగుతూ ఉండేది. అన్ని జీవరాజులకు ఆహారం ఎవరు పెడుతున్నారో వాడే నాకు పెడుతున్నాడు. చూడు, నీవు కాదు పెడతాను. నేను సంపాదించకపోతే అయ్యో వీళ్ళంతా కూడా ఎవరు బతకరు అనుకున్నావు కదా, అట్లా లేదు. అన్ని జీవరాశులు ఎవరెవరు బతుకుతున్నాయో వారి వల్లే నీవు బతుకుతున్నావో, నీ వాళ్ళు బతుకుతున్నారు. నీవు నీ వాళ్ళు అనుకుంటాను భ్రాంతే. అందరూ ఈ వైశ్వానరు వాళ్ళమో అంతే. ఆ వైశ్వానరుణ్ణే పురాణాలు విష్ణువు ఉంటుంది ఒక పురాణము, ఇంకో పురాణము శివుడు ఉంటుంది, ఇంకో పురాణము శక్తి అంటుంది, ఇంకో పురాణము గణపతి అంటుంది. చూడండి, వాటికి సహస్రనామాలు చెప్తుంది. ఆ సహస్రనామాలు ఎవరు అంటే మళ్ళీ వైశ్వానరుడే ఇక్కడికి అర్థమైంది. చూడండి, పురాణాలన్నీ చెప్తా ఉండేది ఈ వైశ్వానరుణ్ణే, వేదాలన్నీ కీర్తిస్తూ ఉండేది వైశ్వానరుణ్ణే. నీవు పూజ చేసేటప్పుడు వాడే ప్రతి మంత్రము వైశ్వానరుడితే, ఇంకెవరిదో కాదు. ఆ వైశ్వానరత్వాన్ని పరిచయం చేసుకోవాలా. ఆ పరిచయం చేసుకోవాలంటేనే ఇదిగో నీ లోకాన్ని వీడి బయటికి రావాలి. నీవు సృష్టించుకోండి లోకం ఉంది కదా, నావి నా వస్తువులు నా ఫలాలు, ఇక్కడి నుంచి బయటకు వచ్చాడు అంత పరిచయం అవుతుంది. వైశ్వానర శక్తి ఎంత ఉందో అప్పుడు నీకు అర్థమవుతుంది. ఏష సర్వేశ్వర, ఏష సర్వజ్ఞ, ఏషోంతర్యామి, ఏషయోని. ఈ మంత్రం అర్థం కావాలంటే నీవు వైశ్వానరుని పరిచయం చేసుకోకుండా ఆ మంత్రం నీకు అర్థం కాదు. ఊరికే ఆ శబ్దాలకు వ్యాకరణపరమైన అర్థాలు చెప్పవచ్చే కానీ ఆ వైశ్వానరుడిని సర్వేశ్వరుడు ఎందుకన్నారో, సర్వజ్ఞుడు ఎందుకన్నారో, వాడు నీవే ఎట్లయితావో ఏమీ అర్థం కాదు. అందుకే వైశ్వానరత్వాన్ని పరిచయం చేసుకోవటంలోనే మొత్తం అవస్థాత్రయ ప్రక్రియ వేదాంత శాస్త్రం యొక్క ఆంతర్యం ఉంది. నీ కర్మయోగ సిద్ధాంతం అంతా కూడా అక్కడే నీకు చూపించాలి అంతే. ఎంతవరకు జీవత్వాన్ని నీవు నిరాకరించి వైశ్వానరత్వాన్ని పరిచయం చేసుకోవో అంతవరకు ఇది ఒక్క మెట్టు ఎక్కినట్టు కాదు. వేదాంత ప్రపంచంలో ఏ రకంగానూ అంతర్ముఖమైనట్టు కాదు. అంతర్ముఖమయ్యేది చింతనతో అంతర్ముఖం కావాలి తప్ప నీవు అంతర్ముఖుడు అంటే కూడా లోపల తిరిగేది అనుకొని ఊరికి గట్టిగా బిగుసుకొని ధ్యానం చేస్తే ప్రయోజనం లేదు. చింతనతోనే జరగాలి. ఇది ఎంత జరిగినా మనిషి ఏమనుకుంటాడు, ధ్యానంలో కూర్చుంటే అయిపోతుంది అనుకుంటాడు. అట్లా కాదు. అది నీ ఊరికి కూర్చుంటే ఏం జరిగింది, అక్కడ ఏం జరగలేదు అంతే. అట్లా కాదు. చింతన, నీ అంతర్దృష్టి. ఈ బాహ్య దృష్టి అంటే అవిచార, అంతర్దృష్టి అంటే విచార. విచారం జరగకపోతే నీకు ఎట్లా అర్థమవుతుంది? నీవు అన్ని జీవరాశులు విచారించుకోవాలా. విచారిస్తే నీకే అర్థమవుతుంది వైశ్వానరత్వం ఇది జరుగుతూ ఉందని అర్థం. ఈ విధంగా వైశ్వానర అని చెప్పేటప్పుడు ఇంత దృష్టిలో పెట్టుకునే ఆ వాక్యాలను చూస్తే అప్పుడు ఆ మూడవ పాదములు చెప్పేటప్పుడు ఆ సర్వజ్ఞ, ఏషోంతర్యామి, సర్వేశ్వర అని చెప్పినప్పుడు అది అర్థమవుతుంది. అది అర్థం కావాలంటే ఇదంతా విచారణ జరిగే తీరాలి. జరగకుండానే ఉంటే అవి శబ్దాలుగా మిగిలిపోతాయి అనేది తాత్పర్యం. శృతిస్మృతి పురాణానామాలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం శ్రీశంకర భగవత్పాద చరణారవిందాభ్యాం నమః.